స్టాక్ మార్కెట్‌లో కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారా? అంటే మనము డైరెక్ట్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? అంటే మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా అని మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అంటే మ్యూచువల్ ఫండ్‌లో అయితే మనము లార్జ్ క్యాపా? లేకుంటే మిడ్ క్యాపా? లేకుంటే స్మాల్ క్యాపా? ఎందులో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? ఈరోజు వీడియోలో అసలు డైరెక్ట్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచిదా? లేకుంటే అన్ని 3 కలిపున్న అంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ కలిపున్న మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచిదా అనేది ఈరోజు వీడియోలో డీటెయిల్‌గా చెప్తా ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తే మాత్రం మీకు అసలు మ్యూచువల్ ఫండ్స్‌కు వర్సెస్ డైరెక్ట్ స్టాక్స్‌కు ఏది బెస్ట్ అనేది మీకు కంప్లీట్‌గా ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఒకటొకటి డైరెక్ట్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అంటే దాని లాజిక్ ఏ విధంగా ఉంటుంది, మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి స్టాక్స్ అనేది. అండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఏంటంటే మనము ఒక ప్రొఫెషనల్‌కి ఇస్తాం మన డబ్బులు. ఆ ప్రొఫెషనల్ మన మనీ మేనేజ్మెంట్ చేసి అతను మనకు రిటర్న్ జనరేట్ చేస్తాడు. అండ్ మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మనకు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అన్ని కంపెనీస్ అందులో వాళ్ళు యాజ్ పర్ రేషియో వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ మల్టీ క్యాప్ వర్సెస్ డైరెక్ట్ స్టాక్స్ అంటే మనం మల్టీ క్యాప్తోని మనం డైరెక్ట్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రెండింటి కంపారిజన్లో ఏది బెస్ట్. అండ్ ఫైనల్ నా వ్యూ ఫ్రెండ్స్, నా కన్క్లూజన్ అంటే ఫైనల్గా మనకు ఏది బెస్ట్ అంటే ఏది ఎవరికి బెస్ట్ అనేది చెప్తా ఫ్రెండ్స్. ఇంకోటి ఇందులో ఫ్రెండ్స్ అంటే మనకు డైరెక్ట్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనము ఎప్పుడైనా సరే మీరు కొత్తగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ గురించి కంప్లీట్ అవగాహన ఉంది, అసలు మీకు కంపెనీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు దాని సెక్టర్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు మనము సెలెక్ట్ చేసుకున్న స్టాక్ను ఎప్పుడు కొనుక్కోవాలి, వాటిని ఎప్పుడు అమ్ముకోవాలని మనకి కంప్లీట్గా ఐడియా ఉంటే మాత్రం మీరు డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే కొత్తగా మనకు తెలియకుండా వస్తాం కదా మార్కెట్లోకి, మనము యూట్యూబ్లో చూసి లేకుంటే మన ఫ్రెండ్స్ చెప్పారని లేకుంటే మన రిలేటివ్స్ చెప్పారని ఈ కంపెనీ బాగుంటుంది అని కొంటాము. కానీ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ స్టాక్స్ కొన్నప్పుడు దాని యొక్క ఫండమెంటల్ లేకుండా అనాలిసిస్ లేకుండా కొంటే మాత్రము ఒకవేళ షేర్ మార్కెట్ పడిపోయినప్పుడు షేర్ మార్కెట్తో పాటు మనం కొన్న స్టాక్స్ కూడా పడిపోతాయి. అలా పడిపోయినప్పుడు ఒకవేళ మీరు కొన్న స్టాక్స్ యొక్క లాజిక్ అంటే మీరు ఎందుకు కొన్నారు, దానికి ఫండమెంటల్ రీజన్ అనేది మీకు తెలియకుంటే మీరు స్టాక్ మార్కెట్ పడ్డప్పుడు మీరు చాలా భయపడి లాస్లో అమ్ముకుంటారు. అలా లాస్లో అమ్ముకోవడం వల్ల మీరు తెచ్చుకున్న మీ సొంతం క్యాపిటల్ అనేది మొత్తము పోతుంది. అలా పోవడం వల్ల మీకు ఏంటంటే స్టాక్ మార్కెట్ పైన ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చి మీరు ఫ్యూచర్లో తర్వాత ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ గురించి ఆలోచించాలన్నా లేకుంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని మీరు భయపడతారు. కాబట్టి స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీకు కంప్లీట్గా అంటే ఫండమెంటల్ అనాలిసిస్ లేకుంటే టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఒకవేళ మార్కెట్ పడిపోయినప్పుడు మనం ఏం చేయాలనేది మనకి కంప్లీట్గా అవగాహన ఉంటేనే మనం డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అసలు స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు వాటి టెక్నికల్ పాయింట్స్ ఏముంటాయి, ఫండమెంటల్ పాయింట్స్ ఏముంటాయి, మనం ఎప్పుడు వాటిని యాడ్ చేసుకోవాలి లేకుంటే ఎప్పుడు సెల్ చేయాలనేది నేను డీటెయిల్గా వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోకి లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, మీరు చూడండి. చూస్తే మీకు ఐడియా వస్తుంది అసలు స్టాక్ మార్కెట్ డైరెక్ట్ స్టాక్స్ ఎట్లా కొనాలని. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో మనకు కొత్త ఇన్వెస్టర్స్ మనకు తెలియనప్పుడు మనము ఒక ఫండ్ మేనేజర్ అంటే ఒక ప్రొఫెషనల్ పర్సన్కి మనం డబ్బులు ఇస్తాము. ఆ డబ్బులు ఇచ్చినప్పుడు అతను మన తరపున డైరెక్ట్ షేర్ మార్కెట్కి వెళ్ళి అతను స్టాక్స్ కొని అతను మన అకౌంట్లో ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ అంటే ఆ మ్యూచువల్ ఫండ్ వాల్యూ అనేది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా రిఫ్లెక్ట్ అనేది ఏమవుతుందంటే అతను ఫండ్ మేనేజరు మనము సెలెక్ట్ చేసుకున్న లాజిక్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్ ప్రకారం అంటే మనం ఒకవేళ స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న సపోజ్ లార్జ్ క్యాప్ అనుకుంటే ఆ ఫండ్ మేనేజర్ యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ప్రకారం అంటే ఎన్ఎస్లో కానీ బిఎస్సిలో కానీ స్టాక్స్ అనేటివి యాజ్ పర్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారము వాటిని అరేంజ్ చేశారు. కాబట్టి ఫస్ట్ 1 to 100 వరకు ఉన్న కంపెనీస్ లార్జ్ క్యాప్ కంపెనీస్. అంటే మనం లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అందులో ఫస్ట్ 100 కంపెనీలో అట్లీస్ట్ మినిమం 65% వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. రిమైనింగ్ అమౌంట్ అనేది వాళ్ళు యాజ్ పర్ వాళ్ళ ఆ ఫండమెంటల్ లాజిక్ ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ 101 నుంచి అండ్ 250 వరకు ఉన్న కంపెనీస్ మిడ్ క్యాప్ కంపెనీస్. అంటే మనం మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఈ 101 నుంచి 251 మధ్యలో ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ స్మాల్ క్యాప్ అంటే 251 తర్వాత ఉన్న కంపెనీస్ అని స్మాల్ క్యాప్. కాబట్టి ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అండ్ నువ్వు లార్జ్ క్యాప్ నుంచి ఎంత కిందికి వెళ్తే అంత రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనము ఇలాంటి యాక్టివ్ అంటే ఇవన్నీ యాక్టివ్ ఫండ్స్. కాబట్టి ఏ యాక్టివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ ఫండ్కు మేనేజర్కు కొంచెం ఫీజు ఇవ్వాలి. దాన్ని ఏమంటారంటే ఎక్స్పెన్స్ రేషియో అంటారు. కాబట్టి మనకు ఎప్పుడైతే మనము రిస్క్ లెవెల్ పెంచినప్పుడు ఆ ఫండ్ మేనేజర్ కూడా చాలా యాక్టివ్ ఉంటాడు, వాళ్ళకి టీం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న
మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు లాంగ్ రన్లో వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో కానీ మనకు ఎక్కువ ఫండ్ వాల్యూ ఉండాలి. అంటే మనకు వాళ్ళ దగ్గర ఏఈఎం అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఎక్కువ ఉండాలి. అలా ఎక్కువ ఉంటుందంటే తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ను మనం డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఒక ఏజెంట్ ద్వారా కాకుండా మనం డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ హౌస్ సైట్లోకి వెళ్ళి కానీ లేకపోతే మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని డిమాట్ అకౌంట్ నుంచి మనం డైరెక్ట్ అందులో నుంచి మనం డైరెక్ట్ కొనుక్కోవచ్చు. కాబట్టి మనకు డైరెక్ట్ గ్రోత్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకు లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఎక్స్పెన్స్ రేషియో మనకు ఎప్పుడు 1% కంటే తక్కువ ఉండాలి. 1% అంటే ఇయర్లీ ఫీజు, కాబట్టి 1% కంటే తక్కువ ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏం ఫ్రెండ్స్ అంటే మనకు మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇవి లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి, అండ్ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి, అండ్ స్మాల్ క్యాప్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. అంటే స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇందులో లార్జ్ క్యాప్ 25, మిడ్ క్యాప్ 25, స్మాల్ క్యాప్ 25. అండ్ రిమైనింగ్ 25% మాత్రం ఆ ఫండ్ మేనేజర్ యొక్క కన్విక్షన్ అండ్ లాజిక్ ప్రకారం వాళ్ళు రిమైనింగ్ 25% ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకు ఒక ఫ్లెక్సిబిలిటీ, మనకు లార్జ్ క్యాప్లో యావరేజ్గా మనకు 12 to 14% వస్తుంది, అండ్ మిడ్ క్యాప్లో 15 to 18%, 20% వరకు వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ స్మాల్ క్యాప్లో 15 to 25% వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే రిస్క్ ఎక్కువైతే ఉంటే రిటర్న్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ మల్టీ క్యాప్లో అన్ని సెక్టర్ అంటే కంప్లీట్ మార్కెట్ అనేది కవర్ చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, అండ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. కాబట్టి ఇది కంప్లీట్గా మార్కెట్ అనేది కవర్ చేస్తుంది. కాబట్టి లాంగ్ రన్లో ఒకవేళ మనకు ఎక్కువ రిటర్న్ రావాలి, మనకి ఎటువంటి తక్కువ రిస్క్తో ఎక్కువ రిటర్న్ రావాలంటే మల్టీ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. దీనివల్ల మనకి ఏంటంటే మనకు రిస్క్ అనేది మిటిగేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం షేర్ మార్కెట్ పడిపోయినప్పుడు ఈ మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఎనీవి తగ్గడం కూడా చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల ఒకవేళ మీరు కొత్తగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ అనేది మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్తో కానీ లేకుంటే ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్తో కానీ స్టార్ట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నేను చెప్పే కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మనకు మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ డైరెక్ట్ స్టాక్స్. అంటే వీటి మధ్య నేను డిఫరెన్స్ చెప్తా ఫ్రెండ్స్. అంటే ఇవన్నీ ఒక అజంప్షన్స్, మీరు పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్ కావు. అంటే నేను ఒక ఎక్స్పెక్టేషన్స్ రిటర్న్ ఎంత రావచ్చు, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనేది చెప్తా ఫ్రెండ్స్. ఇందులో మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో 25% లార్జ్ క్యాప్, 25% మిడ్ క్యాప్, 20% స్మాల్ క్యాప్లో యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ రిమైనింగ్ 25% అనేది అది మన ఫండ్ మేనేజర్ యొక్క కన్విక్షన్ అండ్ లాజిక్, అతను ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి అతను స్మాల్ క్యాప్కైనా అలొకేషన్ ఎక్కువ చేయొచ్చు, స్మాల్ క్యాప్ చేసుకోవచ్చు, మిడ్ క్యాప్ చేసుకోవచ్చు, లార్జ్ క్యాప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాజ్ పర్ నాకు క్యాలిక్యులేషన్ ప్రకారం ఏంటంటే అతను ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్, అంటే ఎక్స్పీరియన్స్ ఫండ్ మేనేజరు, అతనికి చాలా లాజిక్ మంచిగా ఉంటుంది అనుకుంటే నేను అతని మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్కు ఎక్కువ అలొకేషన్ అనుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి అసలు మనకు యాజ్ పర్ మార్కెట్ రిటర్న్స్ అంటే మామూలుగా లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఎంత ఉందంటే మనకు మోర్ దెన్ 10 years యాజ్ పర్ హిస్టరీ ఏం చెప్తానంటే లార్జ్ క్యాప్ 12 to 14% వస్తుంది, అండ్ మిడ్ క్యాప్ 15 to 20% వస్తుంది, అండ్ స్మాల్ క్యాప్ 15 to 25% వస్తుందని నేను హిస్టరీ ఇది. ఇప్పుడు ఏం చేస్తున్నట్టే ఒక నార్మల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం 100 రూపాయలు మనం ఫండ్ మేనేజర్కి ఇచ్చినాము, అతను ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశాడు అంటే అతను ఏ విధంగా మనకు రిటర్న్ జనరేట్ చేస్తాడని చెప్తా ఫ్రెండ్స్. ఇందులో సపోజ్ మనం 100 రూపాయలు ఇచ్చినప్పుడు ఫండ్ మేనేజర్కు 25 rupees లార్జ్ క్యాప్, అండ్ 37 rupees మిడ్ క్యాప్, అండ్ 38 rupees స్మాల్ క్యాప్. ఇదేంటంటే ఇతను స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్కు ఎక్కువ అలొకేట్ చేసిండు. 25 rupees లార్జ్ క్యాప్ అనుకుంటే సపోజ్ నేను యావరేజ్ ఏం తీసుకున్నా అంటే 13% తీసుకున్నాను, 12 to 14 అంటే 13 తీసుకున్నాను. 25 into 0.13 అంటే 3.25 rupees వస్తుంది రిటర్న్. అండ్ 37 rupees మిడ్ క్యాప్ పెట్టినప్పుడు 37 into ఇక్కడ నేను చేస్తున్నాను మిడ్ క్యాప్ 16% తీసుకున్నాను యావరేజ్ రిటర్న్. 37 into 0.16 ఎంత వస్తుందంటే 5.92 rupees వస్తుంది. అండ్ 38 rupees స్మాల్ క్యాప్కు అలొకేట్ చేసాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే స్మాల్ క్యాప్ నేను ఏంటంటే యావరేజ్గా 20% తీసుకున్నాను. అండ్ 38 into 0.2 ఈక్వల్ ఎంత వస్తుందంటే 6.08 rupees వస్తుంది. కాబట్టి మొత్తం ఎంత వస్తుందంటే 15.25 rupees అనేది మనకు రిటర్న్ వస్తుంది. అంటే యావరేజ్గా
రూపీస్కు 15.25% అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకు మల్టీ క్యాప్లో కూడా దీనికి బెంచ్ మార్క్ ఉంటుంది. అంటే మల్టీ క్యాప్, నిఫ్టీ ఆర్ BSE 500, మల్టీ క్యాప్ 50, 25 ఏంటంటే ఇక్కడ ఎప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనేది బెంచ్ మార్క్ను ఎప్పుడు బీట్ చేయాలి. కాబట్టి మీరు మల్టీ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం బెంచ్ మార్కును బీట్ చేసే అలాంటి మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఎన్నుకోవాలి. అలా ఎన్నుకుంటే ఏమవుతుందంటే మనకు లాంగ్ టర్మ్లో మనకు ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము కొత్తగా మనం మార్కెట్లోకి వస్తే మనకు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలో కన్ఫ్యూజన్గా ఉంటే మాత్రం అలాంటప్పుడు మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక బెస్ట్ చాయిస్. దీనివల్ల మనకి ఏంటంటే కంప్లీట్ మార్కెట్ అనేది మనం పెట్టిన అమౌంట్ అనేది ఎక్స్పోజ్ ఉంటుంది. దానివల్ల మనకి ఏంటంటే వోల్టాలిటీ తక్కువ ఉంటుంది, అంటే పడిపోవడం కానీ లేకుంటే పెరగడం కానీ చాలా తక్కువ ఉంటుంది. అండ్ మోరోవర్ ఏంటంటే లార్జ్ క్యాప్ కంటే ఎక్కువ అండ్ స్మాల్ క్యాప్ కంటే తక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు లార్జ్ క్యాప్లో ఎంత వచ్చిందంటే యావరేజ్గా 13%, అదే మనకు స్మాల్ క్యాప్లో 20 వచ్చింది. కాబట్టి మనకి యావరేజ్ ఎంత వచ్చింది 15% వస్తుంది. అంటే లార్జ్ క్యాప్ కంటే ఎక్కువ, స్మాల్ క్యాప్ కంటే తక్కువ. ఇది మనకు మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో మనకు ఫీజు కూడా లెస్ దెన్ 50 పైసా, అంటే లెస్ దెన్ 0.5%, లెస్ దెన్ 1% ఉంటే చాలా మంచిది. అండ్ లెస్ దెన్ 0.5 అంటే 0.2, 0.1, 0.3 ఉంటే మాత్రం చాలా మంచిది. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ ఎన్నుకోవాలి అండ్ గ్రోత్, ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటే మనకు ఏంటంటే లాంగ్ టర్మ్లో మనకు ఎక్కువ వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ అంటే డైరెక్ట్ స్టాక్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకు డైరెక్ట్ స్టాక్స్ అనేది మనకు సెలెక్షను, మనకు కన్విక్షను, మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ ఎలాంటిది, మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ సెక్టార్ ఏంటి. ఒకవేళ మార్కెట్ పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా అందరి షేర్లు పడిపోతాయి అండ్ ఎట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్ NAV కూడా తగ్గుతుంది. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ ఎలాంటిది, ఒకవేళ ప్రాబ్లం అయినప్పుడు ఆ ప్రాబ్లం అనేది లాంగ్ టర్మ్ ప్రాబ్లమా లేకుంటే టెంపరీ ప్రాబ్లమా. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒకవేళ లాంగ్ టర్మ్ ప్రాబ్లం అయితే మనం ఆ స్టాక్ నుంచి బయటపడడానికి ట్రై చేసుకోవాలి. ఒకవేళ లాంగ్ టర్మ్ కాదు, ఇది నార్మల్ ప్రాబ్లం, టెంపరీ ప్రాబ్లమ్ అనుకుంటే మాత్రం అది ఒక 3-4 మంత్స్ తర్వాత, ఒక 6 మంత్స్ తర్వాత అది మళ్ళీ మార్కెట్ రికవర్ అయినప్పుడు మన స్టాక్ కూడా రికవర్ అయినా అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకు డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక స్కిల్ ఉండాలి మనకు. మనం ఆ స్టాక్స్ని ఎప్పుడు కొనుక్కోవాలి లేకుంటే మనం ఎప్పుడు ఎగ్జిట్ కావాలి అని తెలిసి ఉంటే మనం డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అసలు మనం కొత్తగా మార్కెట్లోకి వచ్చినప్పుడు మనకు ఫస్ట్ ఒక ఇండెక్స్ ఫండ్ కానీ లేకుంటే మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఒక 2-3 ఇయర్స్ మనం అట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మనకు ఐడియా ఉంటుంది. అంటే మార్కెట్ పడిపోయినప్పుడు మన పోర్ట్ఫోలియో ఎలా ఉంది, మార్కెట్ పెరిగినప్పుడు మన పోర్ట్ఫోలియో ఎలా ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం అసలు మనకు ఎప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అది కూడా మనకు తెలియాలి ఫ్రెండ్స్. అండ్ కాబట్టి ఫైనల్గా నా వ్యూ ఏంటంటే మల్టీ క్యాప్ అనేది మనకు కొత్తగా ఇన్వెస్టర్ అయితే మల్టీ క్యాప్ అనేది బెస్ట్ చాయిస్. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టర్ అయితే మీకు మార్కెట్ గురించి ఐడియా ఉండి ఎప్పుడు ఎగ్జిట్ కావాలి, ఎప్పుడు ఎంట్రీ కావాలి, ఎప్పుడు అక్యుములేట్ చేసుకోవాలి, ఎప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని మీకు ఐడియా ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫ్రెండ్స్. కాబట్టి కొత్త వాళ్ళు ఏంటంటే మీరు ఒక మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కానీ లేకుంటే ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ కానీ స్టార్ట్ చేస్తే మాత్రం మీరు లాంగ్ టర్మ్లో మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మనం డిఫరెంట్గా మనం ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఫైనల్ నా వ్యూ ఫ్రెండ్స్ అంటే మీరు కొత్తగా వచ్చిన వాళ్ళైతే మల్టీ క్యాప్ ఇవ్వండి. మీరు దానివల్ల మీకు ఏంటంటే ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి దానివల్ల మీరు లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు మీ వీడియోస్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే కాన్సెప్ట్ మీకు ఏమర్థమైందో, ఎలా అర్థమైందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం మీరు కామెంట్ చేయండి. ఒకవేళ మీ డౌట్ లాజికల్ అనిపిస్తే, నేను మంచిగా నేను ఈ కాన్సెప్ట్ విషయం చెప్పలేదు, ఈ విషయాల గురించి మాట్లాడాలంటే నెక్స్ట్ మీరు చేసిన కామెంట్ పైన నేను వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే మనకు మీరు నేర్చుకుంటారు, నేను కూడా తెలుసుకొని నేను కూడా నేర్చుకుంటాను కాబట్టి మనకు మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ప్రతి వారం ఇలాంటి ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్ గురించి నేను వీడియో చేస్తుంటాను. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మీరు ఏంటంటే ఫైనాన్షియల్గా అవేర్ అయ్యి మీరు వేరే వాళ్ళు చెప్పే ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాప్లో పడకుండా మీరు ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ లాగా అవుతారు ఫ్రెండ్స్. దానివల్ల మీరు లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.